ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. మినీ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారని, వారంతా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్నారన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క మరోసారి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేశారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు అంగన్వాడీలకు చెల్లించినట్టుగానే 13,650 రూపాయలు జీతం చెల్లించారు. మళ్లీ ఏప్రిల్ నుంచి మినీ అంగన్వాడీల జీతం 7,800 చెల్లిస్తున్నారు. బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో అన్నారు. అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని హరీష్ రావు నిలదీశారు. ఇదే విషయానికి సంబంధించి మంత్రిని, అధికారులను బీఆర్ఎస్ నిలదీయడంతో 2025 ఏప్రిల్లో మళ్లీ పాత జీవోను విడుదల చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తున్నామని జోరుగా ప్రచారం చేసుకున్నారన్నారు. మే నెలలో కేవలం 8 జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు మాత్రమే అంగన్వాడీ పే గ్రేడ్ జీతాలు చెల్లించి మిగతా జిల్లాల వారికి జీతాలు చెల్లించలేదన్నారు. 2 సార్లు జీవోలు జారీ చేసి రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప మినీ అంగన్వాడీలకు ఎలాంటి న్యాయం చేయలేదని హరీష్ రావు మండిపడ్డారు. మినీ అంగన్వాడీల కడుపు కొట్టడం, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం అన్యాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మినీ అంగన్వాడీల విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మోసం చేస్తోందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసం, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మోసం, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని మోసం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మోసం, అంగన్వాడీల జీతం 18,000కు పెంచుతామని మోసం, మినీ అంగన్వాడీలను చేస్తామని మోసం, ఇలా మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసాల లిస్ట్ రాస్తే చాత్తాడంత అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను గౌరవించి జనవరి 2024 నుంచి మినీ అంగన్వాడీలకు పెంచిన జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీలకు ఏడాదిగా పెండింగ్లో ఉన్న జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలుగా మారిన మినీ అంగన్వాడీల్లో హెల్పర్లను వెంటనే నియమించాలన్నారు. మినీ అంగన్వాడీల ఆవేదనను అర్థం చేసుకుని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.